కుటుంబంలో ఏమైనా భార్య బాధితుడా, తల్లి బాధితుడా, తల్లి భర్తతో ఎలా ఉంది, తండ్రితో ఎలా ఉంది మేడం, ఇవన్నీ చూస్తారు మేడం. గుర్తుపెట్టుకోండి. మీరు అపరిచితుడు అని ఒక సినిమా వచ్చింది కదా, ఆ సినిమాలో అది రియల్ స్టోరీ మేడం, ఒక నావల్ రాశారు. అపరిచితుడు సినిమాలో హీరో క్యారెక్టర్ ఉంది చూడండి, అది యూరోప్లో ఒక జైల్లో ఒక అమ్మాయి ఎవరు మగవాళ్ళు వచ్చినా కొట్టేది. ఒక డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్కి వచ్చేవాడు అనమాట హాస్పిటల్లో. అందరికి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఆ డాక్టర్ని కొట్టడానికి వచ్చింది. అప్పుడు ఆ డాక్టర్ కూర్చొని ఆ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆ డాక్టర్ ఏజ్ వాళ్ళ ఫాదర్ ఏజ్ ఒకటే. ఆ అమ్మాయిని తండ్రి చిన్న పిల్లగా ఉన్నప్పుడు కొన్ని 100 సార్లు మాలెస్టేషన్ చేశాడు, రేప్ చేశాడని ఉంది. సో అక్కడి నుంచి ఆమెలో స్ప్లిట్ పర్సనాలిటీ డెవలప్ అయింది ఎక్స్ట్రీమ్ వల్ల. సో ఇలాంటి కేసెస్లో కూడా అటువంటి కోణం ఉండదని ఎట్లా చెప్తారు మేడం మీరు చెప్పండి. రేపు పొద్దున ఇవన్నీ డిస్ప్రూవ్ అయినా అనుకోండి మేడం, ఇతను చెప్పిన వాటికి ఇతను చెప్పినటువంటి కథనాలకి అక్కడ వాస్తవం మ్యాచ్ కాలేదు అనుకున్నాయి, అప్పుడు ఏం దొరుకుతుంది చూడండి చెప్పండి. అప్పుడు 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 నిందలు మోపిన వాళ్ళు, నింద వేసిన వాళ్ళు వీళ్ళంతా బాధ్యత తీసుకుంటారా? తీసుకోరు. ఫస్ట్ రూట్స్ ఏంటి మేడం, ఇతని మానసిక పరిస్థితి ఏందో చూడకుండా ఇతను చెప్పిన జడ్జిమెంట్ని శిలాశాసనం కింద తీసుకొని అదొక సుప్రీంకోర్టు ఆర్డర్ లాగా తీసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి రకరకాలు చేసి మీరు దేన్ని కార్నర్ చేస్తున్నారు. ఇవాళ ధర్మస్థల అన్నది లేకపోతే వాళ్ళ చర్చ నేను కూడా చర్చ లేదు మేడం. అదొక అడవిలో జరిగింది, అది కూడా డిజైన్. ఎందుకంటే ధర్మస్థల అనే దానికి ఎంతో ప్రత్యేకత ఉంది, ప్రాముఖ్యత ఉంది. అక్కడ కొన్ని కోట్ల మంది భక్తులు ఆ ధర్మస్థలానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్నది కూడా నిగ్గుదేలాలి. రెండోది ధర్మస్థలానికి సంబంధించినటువంటి ఏరియాలో ఎందుకు డెడ్ బాడీస్ పూడ్చాడు అన్నది కూడా నిగ్గుదేలాలి. దీంతోపాటు దీన్ని ఎందుకు ధర్మస్థలం కిందికి ఎందుకు తీసుకొస్తున్నారు? ధర్మస్థలం యాజమాన్యం, అడ్మినిస్ట్రేషన్ అనండి, స్టాఫ్ అనండి, ఇంకా ఏమన్నా అనండి, ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు ఎవిడెన్సెస్ లేవు కాబట్టి. వై యూ వాంటెడ్ టు కార్నర్ ధర్మస్థల? అదొక పెద్ద పుణ్యక్షేత్రం, అది మంజునాథ టెంపుల్, అవునా? 1 కోటి మంది సంవత్సరానికి మినిమం దర్శించుకుంటారు అక్కడ. అలాంటప్పుడు ఎందుకు దాన్ని వివాదాస్పదం చేస్తున్నారు? అక్కడ దాకా ఎందుకు మేడం? ఇప్పుడు మీరు నా కళ్ళ ముందు మీరు గూగుల్లో కొట్టండి, మదర్సాస్లో ఎంత హెరాస్మెంట్ జరుగుతుందో చూడండి. చివరికి బెంగళూరులోనే మదర్సాలో ఒక రీసెంట్గా ఫాదర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముల్లాను కొడుతున్న వీడియో నేను మొన్ననే చూశాను. ఎందుకు కొడుతున్నాడు? ఈ ముల్లాలు అక్కడ లోపల ఉన్నటువంటి ప్రీస్టులు ట్రైనింగ్ ఇవ్వాల్సిన వాళ్ళు, వీళ్ళు ఆ పిల్లల్ని మాట వినట్లేదని కొట్టేవాళ్ళు, మాలెస్టేషన్ చేసేవాళ్ళు, వాళ్ళతో అబ్నార్మల్గా బిహేవ్ చేసేవాళ్ళు కొన్ని 100 వీడియోలు ఉన్నాయి. అట్లా అని చెప్పి మీరు రిలీజన్ని బ్లేమ్ చేయలేరు కదా మేడం. రిలీజన్ని, వాళ్ళ రిలీజన్ బిలీఫ్ని, వాళ్ళ బుక్స్లో ఏముందని మీరు బ్లేమ్ చేయలేరు. ఓన్లీ సమ్ పీపుల్ ఆర్ పర్వర్టెడ్. సో దిస్ పర్వర్షన్ ఈజ్ నాట్ నెసెసరీలీ దిస్ బిలాంగ్స్ టు వన్ పర్టికులర్ రిలీజన్. ఎనీ రిలీజన్, ఎనీ రిలీజియస్ ప్రాక్టీసెస్, ఐఎమ్ నాట్ సేయింగ్ రిలీజన్, ఎనీ రిలీజియస్ ప్రాక్టీషనర్ క్యాన్ బి పర్వర్టెడ్. సో అటువంటిది ఈ అడ్మినిస్ట్రేషన్లో లేదు, ఆ అడ్మినిస్ట్రేషన్లో ఉంది అని మనం చెప్పలేము. కాకపోతే ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మళ్ళీ పునర్పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం మీరు ధర్మస్థలం లేదా అక్కడ ఉన్న ప్రాంగణం, నదీ తీరం, వాటిని మీరు బ్లేమ్ చేయాలనుకుంటే, ఇక్కడ ఎన్నో శవాలు పూడ్చిపెట్టిన వాళ్ళు ఇతని సపోర్ట్ ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ దట్ ఈస్ వెరీ వెరీ వైటల్ పాయింట్ మేడం. ఒక 4 కలిసి ఒక అమ్మాయిని మర్డర్ చేసి రేప్ చేసిన వాడు ఎక్కడైనా పూడ్చిపెట్టచ్చు, రైల్వే ట్రాక్ మీద డెడ్ బాడీ పడేయచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా తోసేయచ్చు. వాడు ఇతన్నే తీసుకొని వెళ్ళి అతన్ని పూడ్చిపెట్టడంలో, ఇతను పూడ్చిపెడితే చేసిన పాపం పోతుంది అనుకున్నారు వాళ్ళు? చెప్పండి, ఒక్క లాజికల్ రీజన్ చెప్పండి మేడం. అంత క్రైమ్ చేసిన వాడు, అసలు ఆ పిల్లని అంత అబ్నార్మల్గా చంపేసిన వాడికి ఏం మానవత్వం ఉంటుందండి? వాడు డెడ్ బాడీ పడేసిపోతాడు. ఇతని దగ్గర తీసుకొచ్చి ఇతనికి డెడ్ బాడీ ఇచ్చి పూడ్చిపెట్టమని ఎందుకు చెప్పండి అసలు? ఇంకొకటి మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు కొన్ని ఇక్కడ ఒక అనుమానము రావచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు నిజమే, అప్పుడు తను డబ్బులకు ప్రలోభపడవచ్చు, లేదా అతన్ని బెదిరించారా? సెకండ్ వే అయితే సైకాలజిస్ట్ ఇంకోటి కూడా చెప్తాడు, నువ్వు ఏం చేసావు డెడ్ బాడీస్ తో? ఫిడోఫిలియా, అదే అంటున్నా, చైల్డ్ అబ్యూస్ ఉంటారన్నమాట, చిన్నపిల్లలు చేసేది ఉంటుంది. సైకాలజీలోకి వెళ్తే మీరు చాలా పాయింట్స్ వస్తాయి. అంటే ఇన్ని సంవత్సరాలు భయపడి పారిపోయిన అతను ఇప్పుడు మళ్ళీ వచ్చాడు అని అంటే, తనని ఒక రకంగా ఇప్పుడు ఎవరైతే నేరం చేశారు అని అంటున్నారు కదా, ఎవరైతే ఈ హత్యలకు పాల్పడ్డారు అని అంటున్నారు కదా, వాళ్ళ పైన రాజకీయ కుట్రలు చేయడానికి మళ్ళీ ఇదే వ్యక్తిని ఇప్పుడు వాడుకొని ఇక్కడ ప్రవేశపెట్టారు అనుకోవచ్చా? మరి అఫ్ కోర్స్ అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే పొలిటికల్గా మీరు క్వశ్చన్ అడిగారు, ఇది పొలిటిసైజ్ అయిందా, పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే, నేను ఇంకా డీప్గా కూడా చెప్పాను మీకు, అక్కడ ఉన్నటువంటి పీఠాలకు కూడా ఆధిపత్యపు ఈ డిస్క్రిమినేషన్ ఇది ఉంది. మనం అంత లోతుకి వెళ్ళకూడదు, కానీ పీఠాల్లో ఉన్న వాళ్ళు కూడా మా పీఠాధిపతి ఉండాలి, లేదా మా పీఠానికి ఆధిపత్యం ఉండాలనుకునే వాళ్ళు ఉంటారు. దీన్ని ఇప్పుడు మన దేశంలో అందరు కలిసే ఉంటారు మేడం. రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత ఏమవుతుంది, మతం మీద మచ్చ వేస్తేనే వాళ్ళ మనుగడ జరుగుతుంది, అవునా కదా? ఇప్పుడు 15 మినిట్ టైం దో అని ఒకడు ఎందుకు అన్నాడు వాడు?
సో కాబట్టి మతంలోనే ఎప్పుడైతే మీకు ఈ పెచ్చులు ఏదైతే క్రాక్స్ ఉంటాయో, ఒక మతంలోనే క్రాక్స్ ఉన్నాయంటే ఆ పొలిటీషియన్కి అడ్వాంటేజ్ అవుతుంది. అది ఏ మతానికైనా ఏ ధర్మానికి సంబంధించిన. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అక్కడ ఉన్నది కేవలం ఇది ఒక జస్ట్ ఒక ఎన్విరాన్మెంటల్ అటెన్షన్ మేడం, ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొవోక్ అయినటువంటి ఒక అటెన్షన్. అతన్ని ఈ కేసు మొత్తంలో బకరా ఎవడన్నా అనుకుంటే మాత్రం అతనే. ఓకే, అఫ్ కోర్స్ అతను చేసినవి నిజంగా రేపు ప్రూవ్ అయితే ఐ ట్రూలీ అప్రిషియేట్. ఎందుకంటే అతను ధైర్యంగా వచ్చాడు, ముందుకు వచ్చి మాట్లాడాడు, చాలా మంది మహిళలకు జరిగిన విషయాన్ని కూడా అతను ముందుకు తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ ట్రూలీ అప్రిషియబుల్. కానీ అది ప్రూవ్ కాకపోతే అతను చెప్పిందే నిజం అనుకోవాలా? ఏ కారణం అప్పుడు ఎలా తీసుకో? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.